ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాంజలి. ముఖ్యంగా శ్రీ కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారి బృందం దేశం దాటి దేశం వచ్చారు. ఒక 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పక్క రాష్ట్రం వెళ్తుంటాం. కానీ ఏకంగా ఈ పుట్టినరోజు వేడుకలకు సప్త సముద్రాల దాటికి వచ్చినందుకు వారికి మా పాదాభివందనములు. నా పేరు గార బాబురావు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామం. సో చిన్న ఒక సంస్థ పిఎస్ సంస్థ తరఫున సేవలు చేస్తూ ప్రజలకి మా వంతుగా సేవలు అందిస్తున్నాం. నేను యాక్చువల్గా రాజకీయ పార్టీలకి ఎట్లా అవునండి, ఎందుకంటే సేవ చేసే వాళ్ళు తటస్థంగా ఉండాలనేసి. కానీ ఇది రాజకీయ వేడుకగా నేను భావించాను. ఒక మహారాజుకు పుట్టినరోజు జరుగుతుందని భావిస్తాను. ప్రజల కోసం తప్పించే వ్యక్తి, ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారి కోసం తప్పించే వ్యక్తి, అతని కోసం ఎంతో మీరు డ్యూటీలు ఉన్నా సరే మానుకొని వచ్చారు. అటువంటి మహానుభావులకి నిజంగా నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మండే సూర్యుడు లాంటి వ్యక్తి అండి. జనాలు చూస్తే అతను శక్తి, మండే సూర్యుడు, చాలా వేడి, దగ్గరికి వెళ్తే మాడి మసి అయిపోతాం. కానీ చీకటి ప్రాంతాల్లో ఉండే వారికి, ప్రజలకు, నిరుపేదలకు వెలుగునిచ్చే ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి అండి. అంతే కదండి. మన్యం జిల్లాలో ఏ ఒక్క వ్యక్తి తిరగలేదు, ఏ రాజకీయ నాయకులు. కానీ ఇతను అడుగు పెడితే యంత్రాంగం మొత్తం కదిలింది. మేము ఇండియాలో లేము, సింగపూర్లో ఉంటాం. చూస్తే సోషల్ మీడియాలో ఇటువంటి ఆర్తనాదాలు వినే వ్యక్తి ఈ నాయకుడండి. ఇది పొగడ్డం కాదండి, వాస్తవమే. మహారాజు లాంటి వ్యక్తి ఇతను అనుభవించే జీవితాన్ని వదిలి ఒక సైనికుడిలా, ఒక కూలీగా, మనలాంటి సాధారణ వ్యక్తిగా ప్రజల్లో పోరాడుతున్నారండి. ఇటువంటి వ్యక్తిని చూస్తే మనలోకి ఇన్స్పిరేషన్ పుడుతుందండి. చూడండి, నరేంద్ర మోడీ గారు చూసాం ఒక నాయకుడిగా, తర్వాత యోగి గారు చూశాను, మూడో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చూస్తామండి. స్టేజ్ పైన 100 మంది ఉన్న నాయకులు ఉన్నా సరే మన మోడీ గారు తిన్న ఎత్తున దగ్గరికి వెళ్తే ఆగేసి చేయిస్తారు, సెకండ్ ఇస్తారు. అంటే ఎంత గొప్పతనం చూడండి. ఎన్నో అవమానాలండి, ఎన్నో అవమానాలు అతను భరించారు. 10 సంవత్సరాల నుంచి పార్టీని పెట్టి ఎన్నోసార్లు అవమానాలు భరించి ఈరోజు ఒక విజయాన్ని మన రాష్ట్రానికి అందించారు. ఎంత గ్రేట్ అంటే అతను చూస్తే మనిషిలో కసి పట్టుదల ఎంత కూడా ఉంటుందా అని అంటారు. ఉదాహరణకి మొన్నే చూశానండి, ఒక వ్యాపారం చేయాలంటే మార్వాడీస్ ఎవరైనా ఉంటే వారికి వందనములు. మార్వాడీస్ అంట ఎవరైనా వ్యాపారం చేస్తే 1000 రోజులు వేచి ఉంటారంట. 1000 రోజులు అంటే దాంట్లో నష్టం ఎంత, లాభం ఎంత, దాన్ని తెలుసుకోవడానికి, అన్నిటి చూడడానికి 1000 రోజులు వేచి ఉండి ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని అంట ఏ విధంగా వెళ్ళాలని కొనసాగిస్తారు. కానీ ఈ మహానుభావుడు 1000 రోజులు కాదండి, ఏకంగా 10 సంవత్సరాలు దాటిపోయి 10 సంవత్సరాల నుంచి పోరాడడం. ఇంతకంటే ఇంకేమని చెప్పండి ఇన్స్పిరేషన్. చిన్న వాటికి మనము నిస్పృహ అయిపోయి, నిరాశపడిపోయి, జీవితంలో మనం ఏం సాధించలేమనుకుని మనలో మనమే విధైపోతుంటాం. కానీ ఇతను అలా కాదు. తనతో స్టెప్ బై స్టెప్ తీసుకుని వచ్చి ముందుకి ఈరోజు ఆకాశాన్ని అతను ఎదిగారండి. నిజంగా వారికి మరొకసారి నమస్కరిస్తున్నానండి. అలాగే సార్ ఒక్క నిమిషం క్షమించండి, సమయభావం. ఓకే అండి. యాక్చువల్గా ఈరోజు మన శ్రీ గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారు, టూరిజం మినిస్టర్ గారు వస్తారని ఇది ప్రిపేర్ చేసి ఇవన్నీ డిజైన్ చేశాం. యాక్చువల్గా మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం అండి. శ్రీకాకుళం జిల్లా అంటే మీ అందరికీ తెలుసును, వెనుకబడిన జిల్లా అని పేరు నిలిచిపోయిందండి. అందులో భాగంగా మా సోంపేట మండలం బారువా గ్రామం అండి, మా పరిసర ప్రాంతం. ఈ బారువా సముద్ర తీరాన్ని టూరిజంగా మార్చాలని మన పెద్దలకి నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా బారువా రైల్వే స్టేషన్ ఒకటి ఉందండి. ట్రైన్ లాగడం లేదండి. అది చాలా బాధాకరం. మేము ట్రైన్ ఎక్కాలంటే 20 కిలోమీటర్ల పలాస వెళ్ళాలండి, లేదంటే ఇటు కంచిలు వెళ్ళాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనికోసం నిన్ననైతే భువనేశ్వర్ వెళ్ళారు. ఉండే ఒక రైల్వే సాధన కమిటీ 200 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ వెళ్ళి అక్కడ జిఎం గారికి ఒక లాగ్ ఇచ్చారు, ట్రైన్ ఆపించండి అనేసి. ఎంత ప్రయత్నం చేస్తున్నా ట్రైన్ ఆపడం లేదండి. ఇదొక విషయం. నెక్స్ట్ ఏంటంటే ఏపీఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే డైరెక్ట్ హైవే పైన వెళ్ళిపోతున్నాయండి. ఆ ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోవడం, మరి కిందన చుట్టూ గ్రామాలు ఉంటాయి కదా పక్కన, అదే రోడ్లో ఎక్కడ కూడా బస్సులు ఆపవు. సబ్ రోడ్స్ కూడా ఉంటే సబ్ రోడ్స్ కూడా వెళ్ళడం లేదు, డైరెక్ట్ హైవే వెళ్ళిపోవడం, ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రజలు గ్రామాలు ఉండేవారు ఇటు శ్రీకాకుళం విశాఖపట్నం కానీ
ఇటు పరంపర వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ మూడు అంశాలను మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి నేను మా అందరం బృందం తెలియపరుస్తాం అనుకున్నాము. నాకు అవ్వలేదు. కానీ మీరు వచ్చిన బృందం దయచేసి ఈ మూడు అంశాలపై దృష్టి పెట్టి సారి వరకు తెలియపరుస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబురావు. ఇప్పుడు సాగర్ మాట్లాడాల్సిన రోజు. అందరికీ నమస్కారం అండి. ఎంతో ఈవెన్ దుర్గేష్ గారు రాకపోయినా మా ఆహ్వానాన్ని మన్నించి మా